ఈ కథ ఒక పౌరాణిక కథ ఆధారంగా తీసుకున్న ఆధునిక రూపం. పాత్రలు మారినా, కాలం మారినా చెప్పే సందేశం ఒక్కటే. ఆఫ్రికన్ దేశస్థుడైన కోరా, భారతీయుడైన సత్రజిత్ ప్రాణమిత్రులు. తన స్నేహానికి గుర్తుగా సత్రజిత్ ఒక అరుదైన వజ్రాన్ని బహుమానంగా ఇస్తాడు. ఆ వజ్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎక్కడ ఉంటే అక్కడ అనంతమైన బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే అది ధర్మవంతుడి వద్ద ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తుంది. అధర్మి ధరించినప్పుడు అపశకనం జరుగుతుంది. సత్రజిత్ ఎంతో సంతోషంతో ఆ వజ్రాన్ని తీసుకుని తన తమ్ముడైన ప్రసేన వద్దకి వెళ్తాడు. ఆ వజ్రాన్ని చూపిస్తూ దాని ప్రత్యేకత వివరిస్తాడు. ప్రసేన ఆనందానికి అవధులు లేవు. ఈ దెబ్బతో మనం కుబేరులు అవ్వడం ఖాయమని అంటాడు. సత్రజిత్ ఆ వజ్రాన్ని తీసుకొని లాకర్లో భద్రపరుస్తాడు. మరలా ఉదయాన్నే వెళ్ళి చూడగా అక్కడ వజ్రంతో పాటు బంగారం మెరుస్తూ ఉంటుంది. అది చూసి సత్రజిత్ మరియు ప్రసేన ఆనందంతో గంతులు వేస్తారు. ఇక తమకు కష్టాలు అనేవి ఉండవని ఎంతో ఆనందపడతారు. ఇంతలో వారి వద్దకు కృష్ణ అనే యువకుడు వస్తాడు. ఆ వజ్రం గురించి ప్రస్తావన విని తనకి కూడా ఒకసారి ఇవ్వమని కోరుతాడు. సత్రజిత్ దానికి ససేమిరా అంటాడు. అయితే ఒకరోజు ప్రసేన ఆ వజ్రాన్ని వెంటబెట్టుకొని అడవి పర్యటనకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. సత్రజిత్ నిరాకరించినా చీకటి పడేలోగా వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. చేసేదేమీ లేక ప్రసేనని జాగ్రత్తగా వెళ్ళి రమ్మని అంటాడు సత్రజిత్. ప్రసేన తన అడవి ప్రయాణాన్ని మొదలు పెడతాడు. మధ్యలో ఒక చిన్న నివాసం ఏర్పాటు చేసుకొని చలి కాపుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక సింహం ప్రసేన వద్దకి వస్తుంది. ప్రసేనపై దాడి చేసి చంపుతుంది. అదే సింహాన్ని ఒక వేటగాడు దాడి చేసి ఆ వజ్రాన్ని తన ఇంటి వద్దకి తీసుకువెళ్తాడు. రోజులు మారినా ప్రసేన రాకపోవడంతో సత్రజిత్ మరియు అతడి భార్య చింతిస్తూ ఉంటారు. ఇంతలో వారి సహాయకుడు వచ్చి ప్రసేన మరణ వార్త గురించి తెలియజేస్తాడు. విషయం తెలియగానే ఇద్దరు చాలా దిగ్భ్రాంతికి లోనవుతారు. కృష్ణ అనే వజ్రం కోసం తన తమ్ముణ్ణి చంపేసి ఉంటాడని అనుమానిస్తాడు సత్రజిత్. వెంటనే కృష్ణ వద్దకు బయలుదేరుతాడు. వజ్రం కోసం ఎంతకైనా తెగిస్తావా అని అపనిందలు వేస్తాడు. ప్రసేన గురించి తనకి ఏమీ తెలియదని కృష్ణ ఎంత చెప్పినా వినిపించుకోడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చేయని పనికి మాటలు పడవలసి వచ్చిందని ఎలాగైనా ఆ వజ్రాన్ని సంపాదించి సత్రజిత్కి ఇవ్వాలనుకుంటాడు కృష్ణ. తను కూడా అడవి బాట పడతాడు. ఒక చోట ప్రసేన కనిపిస్తాడు. అక్కడ అడుగుజాడలు పట్టుకొని ఒక ఇంటి వద్దకు చేరుకుంటాడు. ఆ ఇంట్లో జాంబా అనే వ్యక్తిని కలిసి వజ్రాన్ని ఇవ్వవలసిందిగా కోరుతాడు. అయితే జాంబా తను ఎంతో సాహసంతో పులిని చంపి ఆ వజ్రాన్ని సంపాదించానని, అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ ఇవ్వబోనని చెప్తాడు. మాటలతో మొదలై అది 18 రోజుల గొడవకు దారితీస్తుంది. కృష్ణ పట్టుదలకి ముగ్ధుడైన జాంబా వజ్రాన్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరిస్తాడు. అలాగే తన కూతురైన జాంబావతిని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకుంటాడు. కృష్ణ ఆ వజ్రాన్ని తీసుకొని సత్రజిత్ వద్దకి వెళ్ళి నిందలు మోపడం ఎంత తేలికో అని అంటాడు. జరిగిన విషయం వివరిస్తాడు. సత్రజిత్ తన తప్పుని తెలుసుకొని క్షమించమని అడుగుతాడు. నిందలు మోపి పాపం చేశానని, ఈ వజ్రం నా దగ్గర కంటే నీ దగ్గర ఉండడమే ఉత్తమమని కృష్ణకి ఇస్తాడు. కృష్ణ నిజాయితీని మెచ్చుకొని తన కూతురు సత్యభామని ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించుకుంటాడు. లోభం, అనుమానం మనుషుల మధ్య గొడవలు కలిగిస్తాయి. నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. ధర్మం పాటించేవాడికి దైవం ఎప్పుడూ సహాయం చేస్తుంది.